శ్రీకాకుళం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ఒడిశా సరిహద్దులో సంచరించిన బెంగాల్ టైగర్ వారం రోజుల నుంచి శ్రీకాకుళంలో తిష్టవేసింది. స్థానిక ప్రాంతాల వాసులు భయంతో హడలిపోతున్నారు. భోరుభద్ర గ్రామానికి ఆనుకుని ఉన్న కొండ దిగువ భాగంలో పెద్ద పులి సంచరిస్తూ కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. సోమయ్యపేట, సింగం వలస గ్రామాల్లో సంచరించినట్లు పులి పాదముద్రలను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే ఒక యువకుడిపై పెద్ద పులి దాడి చేయగా క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. పలుచోట్ల ఆవులపై దాడి చేసి చంపేసింది. రహదారిపై నడుస్తుండగా చూశామని కొందరు చెబుతున్నారు. పెద్ద పులి సంచారంతో ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని తెలియక సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 11:30 కేసు మెడికల్ కేసు తీసుకుని నరసనపేట వెళ్ళి రిటర్న్ 1 గంట సమీపంలో పొడుగుపాడు వచ్చే దగ్గర పులి NH5 రోడ్డు బెర్లంగి నుండి ఇటు కుంబాలపేట వైపు దాటడం చూశాను. పొడుగుపాడు ఊరి దగ్గర టోటల్లోకి వెళ్ళడం చూశాను. వెంటనే లోకల్లో ఉండే నాయకులకి ప్లస్ గ్రూపులు, వాట్సాప్ గ్రూపులకి ఇన్ఫార్మ్ చేశాను. తర్వాత పోలీసులకి, రెవెన్యూ వాళ్ళకి, తర్వాత ఫారెస్ట్ వాళ్ళకి మెసేజ్ కూడా పెట్టాము. దాన్ని అందరినీ శ్రీకాకుళం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. ఒడిశా సరిహద్దులో సంచరించిన బెంగాల్ టైగర్ వారం రోజుల నుంచి కూడా శ్రీకాకుళంలోనే తిష్టి వేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ స్థానికులు మాట్లాడిన మాటలు కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. కనీసం పంట పొలాలకు వెళ్లాలని సరే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము ద్వారా తెలుసుకుందాం. రైట్ రాము, వారం రోజుల నుంచి పులి అక్కడే కనిపిస్తోంది అంటూ కూడా చూసినటువంటి గ్రామస్తులు చెబుతూ భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. మరి అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆ పులిని పట్టుకోవడానికి? ఏదైతే నవంబర్ 10వ తారీఖున ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో సంచరించిన పెద్ద పులి వారం రోజులుగా మనం చూసుకుంటే సంతబొమ్మాలి, కోటబొమ్మాలి, సారంకోట, పాతపట్నం మండలాల్లో సంచరిస్తుంది. అయితే ఈ సంచరించే క్రమంలో సంతబొమ్మాలి, కోటబొమ్మాలిలో ఉన్న పశువులపై కూడా దాడి చేసింది. అయితే తాజాగా మనం చూసుకుంటే శుక్రవారం అర్ధరాత్రి జాతీయ రహదారి 10వ నెంబర్ జాతీయ రహదారిపై దాడుతున్నప్పుడు 108 సిబ్బంది కూడా పెద్ద పులిని చూశామని మాత్రం ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే శనివారం సారాకోట మండలంలోని జమచక్ర, పొడుగుపాడు గ్రామాల్లో సంచరించిన పులి నిన్న అర్ధరాత్రి ఆదివారం మనం చూసుకుంటే పాతపట్నం మండలంలోని గురండి, భోరుభద్ర గ్రామాల్లో కూడా సంచరించింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాది ఇదే టైంలో కూడా మనం చూసుకుంటే పార్తీపురం, మన్యం జిల్లా, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో సంచరించిన పెద్ద పులి ఒరిస్సాలోకి ఎంటర్ అయింది. అయితే మరి అదే టైంలో మనం చూసుకుంటే ఇప్పుడు ఒరిస్సా నుంచి అదే ప్రదేశాల్లో కూడా అనుగుణంగా పెద్ద పులి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెద్ద పులి సంచరించిన నేపథ్యంలో అయితే ఏదైతే మండల ప్రజలకు, స్థానిక ప్రజలు అయితే భయాందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆదిలాబాద్ లో సంచరించిన పెద్ద పులి మనుషులపై దాడి చేస్తుంటే శ్రీకాకుళం జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి మాత్రం పశువుల మందలపై, గొర్రెల మందపై అయితే దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు కూడా గ్రామాల్లో అర్ధరాత్రులు కూడా మీటింగ్లు పెట్టి గ్రామస్తులకైతే ఎలాంటి సలహాలు, సూచనలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే పెద్ద పులి రాత్రి పూట ఎక్కువగా తిరుగుతుంది కాబట్టి రాత్రి పూట మనం చూసుకుంటే ఈవినింగ్ 5 గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు కూడా ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు, ఒక్కరుగా మాత్రం రాకూడదు. వచ్చేటప్పుడు చేతిలో ఏదైనా కర్ర కానీ ఇంకేదైనా ఇతర వస్తువులను పట్టుకొని వచ్చే పరిస్థితి అయితే చూసుకోవాలని మాత్రం చెప్తున్నారు. ఇప్పటికే గ్రామ స్థాయిలో కూడా దొందోర వేయడం అయితే జరుగుతుంది. అయితే ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులికి సంబంధించి రాయల్ బెంగాలీ టైగర్ చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫుట్ ప్రింట్లు కూడా 14 సెంటీమీటర్లు ఉండడంతో ఇది ఒక మిడిల్ ఏజ్ సంబంధించిన మేల్ పులిగా మాత్రం చెప్తున్నారు. అయితే ఇంతవరకు మనుషులపై దాడి చేయనప్పుడు కూడాను పెద్ద పులి ముఖ్యంగా జనావాసంలోనే సంచరిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర జిల్లాలో వాటర్ సోర్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, ఉచితార నదులు, అదేవిధంగా కొంత డీప్ ఫారెస్ట్ ఉండడంతో ఈ పెద్ద పులికి అనువైన ప్లేస్ గా ఇది కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒరిస్సా సంబంధించి ట్రైబల్ ఏరియాలో కోడి వ్యవసాయం చేస్తున్న రైతులు కొంచెం ఈ వ్యవసాయ క్రమంలో కొంచెం మంటలు, అగ్ని వేయడం వల్ల ఈ పెద్ద పులి అక్కడి నుంచి ఈ జనావాసంలోకి వస్తుందని కూడా చెప్తున్నారు. అయితే కొంత అగ్రెసివ్ గా కలిగిన రాయల్ బెంగాలీ టైగర్ సంబంధించిన పెద్ద పులి మాత్రం అయితే ఎవరి మీద కూడా ఎప్పటికే మనుషుల మీద దాడి చేయాలి. అయితే ఇప్పటికి కూడా ఫారెస్ట్ అధికారులు అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఇది పులి యొక్క కదలికలను, పెట్టుముట్టుని గమనించి తర్వాత ఎక్కడికి వస్తుందని కూడా కొంత క్యాలిక్యులేషన్ అయితే చేస్తున్నారు. అయితే పులిని పట్టుకోవడం అనేది అసాధ్యం కాబట్టి ప్రజలను మాత్రం ఎదురునేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక పక్క చలి తీవ్రత ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు పులి బెడద కూడా ప్రజలకు మాత్రం కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆశ.